ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కేసుల ద్వారా ఉక్కిరిబిక్కిరి చేసి విమర్శలతో విమర్శల జడివానలో తడిసి ముద్దైపోయి ఎటూ పాలుపోక ప్రభుత్వాన్ని నడపలేక కాడి కింద పడేసి వెళ్లిపోయేలా చేయాలన్నది తెలుగుదేశం వ్యూహం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహరచన. వందల కేసులు కనపడ్డ ప్రతి తెలుగుదేశం కార్యకర్త చేత కేసులు వేయించిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఏదో ఒక రకం అంశం పైన ఆ అంశం కోర్టుకు వెళ్లదగిందా కాదా, లేదా కోర్టు పరిధిలోకి వస్తుందా లేదా అన్న విచక్షణ కూడా లేకుండా ప్రతి అంశం పైన కోర్టులో కేసులు వేయించిన ఘనత, ప్రభుత్వాన్ని చికాకు పెట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల పాలు చేసి ఆ ప్రభుత్వాన్ని అంగుళం కూడా ముందుకు కదలకుండా చేయాలన్న రాజకీయ వ్యూహరచన చంద్రబాబుది. కానీ ఒక ఏడాది కాలంగా తెలుగుదేశం ఎత్తుగడలను, సూటిపోటి మాటలను, విమర్శలను, కేసులను ఎంతో ఓపికగా సహనంతో భరించినటువంటి జగన్మోహన్ రెడ్డి పంథా మార్చుకున్నారు. చాప కింద నీరుల శత్రు శిబిరంలోకి తన అస్త్రశస్త్రాలను పంపిస్తున్నారు. శత్రు శిబిరం కకావికలమైపోయేలా వ్యూహరచన చేస్తున్నారు. ఎప్పుడు ఏ క్షణాన ఎవరు అరెస్ట్ అవుతారో, ఏ క్షణాన ఎవరి మీద కేసులు తిరగదొడతారో, ఏ కేసుల్లో ఎవరు ఇరుక్కుపోతారో తెలియని అయోమయ స్థితిలో శత్రు శిబిరం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. నిన్న మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఎదుర్కోలేడు, చంద్రబాబు వ్యూహరచనని, రాజకీయ చతురతని ఎదుర్కోలేడు, ఎదుర్కొనే సత్తా అతనికి లేదు అని భావించినటువంటి వాళ్ళంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక అయోమయంలో తెలుగుదేశం శిబిరం చిత్తైపోయిందని చెప్తున్నారు. అంటే 2-3 ఉదాహరణలు చాలు. ఎవరైతే చంద్రబాబు కుడి భుజంగా ఉండి అసెంబ్లీలో కూడా ఆయన అనుంగు అనుచరుడిగా మాటల తూటాలను సంధించినటువంటి అచ్చెన్నాయుడు పరిస్థితి వాళ్ళ బెయిల్ కూడా లభించనంటే దారుణమైన స్థితిలో కేసులో ఇరుక్కుపోయి అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా దూషించి, వ్యక్తిగతంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ పరిస్థితి ఫోర్జరీ కేసుల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక లోపలే ఎంతకాలం మగ్గుతామో తెలియక అయోమయంలో పడిపోయారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కొత్తగా మంత్రి పదవి చేపట్టినటువంటి కొల్లు రవీంద్ర, ఆయన జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు పైన కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి చంద్రబాబు మెప్పు పొందాలనుకున్నారే కానీ ఇప్పుడు ముప్పు ముంచుకొస్తుందని ఇలా ఆయన ఊహించలేదు. ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. రాజమండ్రి జైల్లో మగ్గుతున్నారు. ఇవన్నీ నిన్న మొన్నటిదాకా రాష్ట్ర ప్రజలందరూ చూసినటువంటి అంశాలైతే, చూడబోయే అంశాల గురించి తెలుగుదేశం భయపడుతోంది. ముఖ్యంగా ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే అయోమయంలో పడిపోయిన తెలుగుదేశం కొత్తగా అదే స్కామ్లో మరికొంతమంది ఇరుక్కోబోతున్నారన్న వార్త తెలిసి గందరగోళంలో పడిన మాట వాస్తవం. ముఖ్యంగా కార్మిక శాఖను అచ్చెన్నాయుడు తర్వాత నిర్వహించినటువంటి పితాని సత్యనారాయణ, ఆయన కుమారుడు ఇద్దరూ కూడా కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటికే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదైనాయి అన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే పితాని సత్యనారాయణ దగ్గర పిఎస్ గా పనిచేసినటువంటి మురళి, ఆయన్ని దాదాపుగా అదుపులో తీసుకున్నారు. అంటే మురళి గాని, పితాని సత్యనారాయణ కుమారుడు కానీ, వీరిద్దరూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు తలుపు తట్టిన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, డొంక కదులుతోంది, మరికొంతమంది కేసుల్లో ఇరుక్కోబోతున్నారు, తెలుగుదేశం శిబిరంలో వణుకు, భయం ప్రారంభమైంది అన్న విషయం దాదాపుగా అర్థమైపోయింది. ఇక్కడే రాష్ట్ర ప్రజలు
ఇంతకాలం ఊహించింది వేరు, అనుకున్నది వేరు, ఇప్పుడు జరుగుతున్నది వేరు. రాష్ట్ర ప్రజలంతా కూడా నిన్న మొన్నటి దాకా చంద్రబాబును ఎదుర్కొనే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అనుభవం తక్కువ. 40 ఏళ్ల రాజకీయ వ్యూహరచన చతురత ముందు జగన్మోహన్ రెడ్డి చిత్తైపోవడం ఖాయమని ప్రతి ఒక్కరూ ఊహించారు, అనుకున్నారు, అభిప్రాయపడ్డారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క అంశంలో, ప్రతి ఒక్క ఎత్తుగడలో తనదైన శైలితో ముందుకు దూసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం శిబిరంలో అయోమయం సృష్టించడంలో సఫలీకృతమైనట్టుగా ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇంకా ఉంది, ఇప్పుడు కేవలం ప్రారంభం మాత్రమే. వైసీపీ శిబిరం చెబుతున్న మాటల ప్రకారం ఇది అంతం కాదు, ఇది ఆరంభమని. ఈ ఆరంభం ఎటు మలుపులు తీసుకుంటుందో, ఎంతమందిని జైలుకు పంపిస్తుందో, ఏ రకాల కేసులు ముంచుకొస్తాయో తెలుగుదేశం శిబిరానికి అర్థం కాకుండా ఉంది. కాకపోతే తెలుగుదేశం శిబిరంలో ఒక ధైర్యం మొదటి నుంచి కొట్టొచ్చినట్టు కనపడుతోంది. న్యాయ వ్యవస్థ తమకు ఎంతో కొంత మేలు చేస్తుందన్న ధైర్యం, న్యాయ వ్యవస్థ తమకు అండగా నిలుస్తుందన్న ధైర్యం, న్యాయ వ్యవస్థలో తమకు ఎంతో కొంత ఊరట లభిస్తుందన్న ధైర్యం. ఈ ధైర్యమే ఇంతకాలం వారిని కాపాడుతూ వచ్చింది. వారంతా కూడా తమకేం కాదులే, తమను అరెస్టు చెయ్యరులే అన్న భావనతో యథేచ్ఛగా రాష్ట్రంలో తిరిగారు. కానీ చంద్రబాబు వెంట ఇప్పుడు తిరుగుతున్న నాయకుల్ని చూస్తే ఇంతకు ముందున్న నాయకులెవరు, ఇప్పుడున్న నాయకులెవరు? చాలా మంది మంత్రులు కూడా ముఖం చాటేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు కాలంలో మంత్రులుగా ఒక వెలుగు వెలిగి యథేచ్ఛగా తమ నిర్ణయాలు తీసుకుని అక్రమ సంపాదనలకు, అవినీతికి పాల్పడినటువంటి వారందరూ కూడా ఇవాళ ముఖం చాటేసి చంద్రబాబు వెంట నడవడానికే కాదు, అసలు తెలుగుదేశం మంత్రులుగా, తెలుగుదేశం నాయకులుగా చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడిందన్న వార్తలు వినపడుతున్నాయి. ఇది తెలుగుదేశం శిబిరం ఇలాంటి వార్తలను కొట్టేసే మాట వాస్తవం, కొట్టివేస్తుంది కూడా. ఎందుకంటే కార్యకర్తల్లో మనోధైర్యం, నిబ్బరం నింపడం కోసం మరి ఇలాంటి వార్తలను కొట్టేస్తుంది. కానీ ఒక దశలో గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుమారుడు ఎమ్మెల్సీ పదవికే మరి ఎసరు పెట్టే ఎత్తుగడలు, వ్యూహరచన వైసీపీలో జరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే అనుచితంగా ప్రవర్తించిన, అంటే కౌన్సిల్ నిర్వహణలో బాధ్యతారహితంగా ప్రవర్తించిన, కౌన్సిల్ ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి లోకేష్ పై అనర్హత వేటు పడబోతుందా అంటే ఇందుకు తగిన వ్యూహరచన జరుగుతోందన్న మాట వినపడుతోంది. అంటే కౌన్సిల్ పదవి కూడా ఒకవేళ లోకేష్ పోతే ఎమ్మెల్యేగా గెలవలేదు, వార్డు మెంబర్గా కూడా ఎక్కడా గెలిచే అవకాశం లేదు. కాకపోతే కౌన్సిల్లో పదవి ఉంది, ఆ పదవి కూడా పోతే ఇంకా ఆయన కేవలం చంద్రబాబు కుమారుడుగా మాత్రమే మిగిలిపోతారు తప్ప ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి ఏమి, స్వతంత్రమైనటువంటి చరిష్మా ఏమీ కనపడదు. ముఖ్యంగా ఇదే పోలికను రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు బేరీజు వేసుకొని చూస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణం తర్వాత తన పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి పోటీ చేసి దేశంలోనే ఎక్కడా రానంత మెజారిటీ, 5.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొంది మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా అనూహ్యమైనటువంటి విజయాలు చవిచూసినటువంటి పరిస్థితి. కానీ తెలుగుదేశం అధినేత వెన్నుదన్నుగా ఉన్నప్పటికీ మరి అమరావతిలో తామేదో భ్రమను కల్పించి మరి భ్రాంతిలో ముంచి ఓట్లు తెచ్చుకోగలమన్న అభిప్రాయంతో ఆ మంగళగిరిలో పోటీ చేయించిన పరిస్థితుల్లో మరి ప్రజల తిరస్కారం ఒకంత కుంగదీసిందని చెప్పాలి. ప్రజా తిరస్కారం నిస్సందేహంగా లోకేష్ను కుంగదీసిందని చెప్పాలి. లోకేష్ ఇప్పటికి కూడా ఆ ఓటమి నుంచి తేరుకున్నట్టుగా కనబట్టలేదు. ఆయన ఏదో బింకంగా మాట్లాడుతున్నప్పటికీ ఆయన మాటల వెనక మర్మం ఆలోచిస్తే ఓటమి నైరాశ్యం ఇంకా వెన్నాడుతున్నట్టుగానే కనబడుతోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు తెలుగుదేశం శిబిరం గాని, వైసీపీ శిబిరం గాని పోటాపోటీగా ఎత్తుగడలు వేసినటువంటి సందర్భం లేదు. ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీ
ఎత్తుగడల్లో పైచేయి సాధించినటువంటి వాస్తవం. కానీ ఒక 2-3 నెలల కాలంగా ఏడాది పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరిలో పూర్తిగా మార్పు కనిపించిన తర్వాత, మార్పు వచ్చిన తర్వాత పూర్తిగా తెలుగుదేశం శిబిరం మరి భయాందోళనకు గురవుతున్నటువంటి మాట వాస్తవం. భయాందోళనలో మునిగిపోయిన మాట వాస్తవం. సాక్షాత్తు అధినేత సహా అందరూ కూడా కేసుల భయంతో మరి స్వేచ్ఛగా తిరగలేకపోతున్న మాట వాస్తవం. చూద్దాం రానున్న రోజుల్లో మరికొంతమంది మాజీ మంత్రులు, వారి ముఖ్య అనుచరులు, అధికారులు కూడా జైలుకు వెళ్లబోతున్నారన్న వార్తలు వైసీపీ శిబిరం నుంచి వినపడుతున్నాయి. ఎవరెవరు వెళ్తారో, ఎంత త్వరగా ఇవి జరుగుతాయో చూడాలి. అయితే సిబిఐ ఎంక్వైరీ కనుక జరిగితే తెలుగుదేశం అధినేత సహా మరికొంతమంది మెడకు మరి కొన్ని ఉచ్చులు బిగుసుకుంటాయని కూడా వైసీపీ శిబిరం చెబుతోంది. చూడాలి ఏం జరగబోతుందో, రాజకీయాలు ఎలాంటి మలుపు తెరబోతున్నాయో.